హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ గులాబ్ జాములు చేయడానికైతే పిండి ప్యాకెట్ తీసుకొచ్చిన. ఇప్పుడు ఈ గులాబ్ జాములు మనమైతే ఇందులో చించుకొని మనమైతే పోసుకుందాం. దీనిడు మనం ఇప్పుడు దీంట్లో పిండి ఎంత వస్తుందో దీంట్లోనైతే చూసుకొచ్చి తీసుకోవాలి. గులాబ్ జామ్ పిండి ఎప్పుడు కానీ మనకైతే గులాబ్ జామ్ పిండి ఇంత వచ్చేసింది చూడండి. చాలా మెత్తగా పిసుకోవాలి. గులాబ్ జామ్ పిండి అంటేనే మెత్తగా పిసుకోవాలి. మనం ఇందులో వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా పిసుకోవాలి. పాలు కూడా పోసుకొని పిసుకోవచ్చు, కానీ మన దగ్గర పాలు లేవు కాబట్టి వాటర్ అయితే పోసి పిసుకుంటే అయిపోతుంది. ఇలా అయితే వాటర్ పోసి ఇలా పిసుకుంటూనే ఉండాలి. మనం చాలా మెత్తగా అంటే మెత్తగా పిసుకోవాలి, ఎందుకంటే గులాబ్ జామ్ మంచిగా వస్తుంది కాబట్టి నీట్గా మంచి మెత్తగా పలగకుండా వస్తుంది గులాబ్ జామ్ కూడా. ఫ్రెండ్స్, ఇలా మనమైతే మెత్తగా పిసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. పక్కకు పెట్టేసి మనం చక్కెర పానకం కూడా తయారు చేయాలి. అంతలోపల తయారు చేద్దాం పదండి. మనమైతే చక్కెర పానకం ఎలా తయారు చేయాలో మీకు కూడా చూపిస్తాను. చూడండి, చాలా మెత్తగా ఎంత సాఫ్ట్గా మెత్తగా తయారైందో గులాబ్ జామ్ కూడా అంత మెత్తగానే అవుతుంది. మనమైతే ఇప్పుడు చక్కెర పానకం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీంతో 2 కప్పులు తీసుకోవాలి షుగరు. ఇప్పుడు చూసారుగా, మనమైతే షుగర్ అయితే ఇంతే తీసుకున్నాం. ఇక మనమైతే ఇందులో ఇలాగే పోస్తున్నాం. మనమైతే 2 కప్పుల షుగర్ అయితే పోసినాం. షుగర్ అయితే బాగా అనిపిస్తుందా. ఇందులో మనం ఈ కప్పుతోటి 3 కప్పుల వాటర్ అయితే తీసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతే ఫ్రెండ్స్. ఇంకో కప్పు వాటర్ కూడా పోస్తున్నాం. ఇక 3వ కప్పు ఇది. మనం 3 కప్పుల వాటర్ అయితే పోసినాం కదా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం. మన చక్కెర పానకం అయితే తయారవుతుంది ఫ్రెండ్స్. మనమైతే ఇక తయారు చేస్తున్నాం. ఇది చిక్కబడాలి. చక్కెర పానకం అనేది చిక్కబడాలి. దీంట్లో అయితే 2 యాలకలు అయితే వేసుకుందాం. మనము ఇందులో 2 యాలకలు అయితే వేయాలి. యాలకలు కూడా వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది, మనకు టేస్ట్ వస్తుంది. యాలకల పౌడర్ ఎప్పుడు కానీ మనం దేంట్లో అయినా వాడుకుంటే చాలా అంటే చాలా వరకు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక పిండి కూడా చాలా మనమైతే 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం కదా. చేతికి అయితే ఆయిల్ పెట్టుకోవాలి. అలా ఆయిల్ పెట్టుకొని మనకు చిన్న రౌండ్ బాల్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా తీసుకోగానే మెత్తగా రావాలి. ఇలా రౌండ్ బాల్స్ వేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. చిన్న బాల్స్ వేసుకోవాలి, బాగా పెద్దగా కూడా వేసుకోవాలి బాల్స్. మనమైతే ఇలా చిన్న బాల్స్ వేసుకోవాలి. మేమైతే సరిపోతే ఇంకా ఇలా చిన్న మనం బాల్స్ అయితే ఇలా చేసుకుంటూ ఇలా కటోర్లు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తీసుకొని ఇంత సరిపోతుంది. ఇంత బాల్స్ చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. మనమైతే చక్కెర పానకం అయితే అక్కడ ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనమైతే ఈ బాల్స్ తయారు చేసుకొని ఇవైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుకింగ్ చేసుకోవాలి, అంటే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే చక్కెర పానకం చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగుతుందో. ఇప్పుడు చక్కెర పానకం కూడా దగ్గర పడ్డట్టే, చాలా అంటే చాలా వరకు అయితే కొంచెం వాటర్ ఉన్నది, ఇంకొంచెం ఉడకాలి. మనమైతే ఇటు పక్క గ్యాస్ స్టవ్లో అయితే ఆయిల్ కూడా పెట్టుకోవడానికి మనకు 2 గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా పొంగుతుంది కదా. కాసేపు పొంగనిద్దాం. మనమైతే అక్కడ తయారు చేస్తున్నాం. ఇప్పుడు మన గులాబ్ జామ్కు కావాల్సిన అదే రౌండ్ బాల్స్ తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇక మనం అయితే మొత్తానికైతే ఈ ఉండలు అయితే అదే గులాబ్ జామ్ గుండెలు అయితే తయారు చేసినాం. ఇట్లా రౌండ్ బాల్స్ తయారు చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బాల్స్ని మనం అయితే ఆయిల్లో ప్రిపేర్ చేయాలి. ఈ ఆయిల్లో మంచి బాయిల్ చేస్తే మంచితో నీట్గా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇక మన గ్యాస్ స్టవ్ మీద అయితే ఇది మన గులాబ్ జామున్ వేయడానికైతే పిండిని అయితే ఉడికేయడానికైతే మనం అయితే దీని మీద పెట్టేసినాం. మనకైతే రౌండ్ బాల్స్ తయారైపోయినాయి. ఇప్పుడైతే ఈ బాల్స్ని మనం అయితే ఆయిల్ని ఫుల్ హీట్లో పెట్టాలి. ఫుల్ హీట్లో తయారు చేసినాకనే మనము చేయగలుగుతాం. అంటే బాగా హీట్ ఉన్నప్పుడే మనం అయితే ఈ బాల్స్ని వేయాలి. లేకపోతే బాల్స్ అనేది పగిలిపోతాయి. మనం ఫుల్ హీట్ ఉన్నప్పుడే వేద్దాం. మరి ఇక్కడ మన ఈ పక్క చూసుకున్నాం అయితే చక్కెర పానకం తయారవుతుంది. మనం చక్కెర పానకం తయారు చేద్దాం. మరి ఇట్లా ఇటు చక్కెర పానకం అటు పక్క మనకైతే బాల్స్ కోసం ఆయిల్ హీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చక్కెర పానకం అయిందంటే ఇలా పట్టి చూడాలి. అలా వస్తే పానకం తయారైనట్టే. చక్కెర పానకం అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇది మనమైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. మనకైతే ఇప్పుడు ఫస్ట్ మనకు నెంబర్ 1 కావాల్సింది ఈ గులాబ్ జాముల పిండి తయారు కావాలి. అసలు గులాబ్ జామ్ తయారు కావాలి మనకు కావాలంటే ఈ ఆయిల్లో హీట్ చేయాలి. మనం ఇంకోసేపు హీట్ చేద్దాం ఫ్రెండ్స్. మనకైతే పిండి అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా మనం గులాబ్ జామ్ ఇట్లా వేసితోని కొంచెం గ్యాస్ అయితే ఇట్లా తక్కువ మీడియం ఫ్లేవర్లో పెట్టుకోవాలి. లేకపోతే గులాబ్ జామ్ టక్కన కాలుతుంది. కాలి మధ్యలో పీస్ అనేది ఉడకదు. మధ్యలో ఉడకకుండా బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మనకు గలీజ్గా కనబడుతుంది. ఇలా అయితే మనమైతే ఈ గులాబ్ జాములు అయితే ఇందులో వేసుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి మనకైతే గులాబ్ జామ్ అయితే ఇక చూడండి అయినట్టే. ఇగో ఇలా అయితే ఫ్రెండ్స్ మనకైతే రౌండ్గా ఉండగా తయారైపోయిన గులాబ్ జామ్. ఇది మధ్యలో మంచిగా కాలాలి కాబట్టి మనం కాసేపు ఉడికించుకోవాలి. ఇగో ఇలా అయితే గులాబ్ జామ్ మనకు షాప్లో అయితే ఇలానే ఉంటుంది చూడండి కదా. షాపులో అయితే ఇలా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా సింపులే ఫ్రెండ్స్. ఇగో ఇప్పుడైతే మనం ఈ గులాబ్ జాములు తీసుకొని డైరెక్ట్ చక్కెర పానకంలోనే వేద్దాం. చక్కెర పానకంలో వేస్తే టక్మని మనకు కూడా మంచి ఇవైతే మన అదేమంటారు చక్కెర పానకాన్ని మంచి గులాబ్ జామ్లోకి ఇగ్గుకుంటుంది. ఏం లేదు ఫ్రెండ్స్, చిన్న చిట్కాలు ఫాలో అయితే మనకు కూడా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు ప్రతి వస్తువు ఫ్రెండ్స్. ఇంకో రౌండ్ కూడా వేసినాం కదా. ఇంకో రౌండ్ కూడా మనకు కూడా దూరగా ఎగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ గులాబ్ జామ్ కూడా అయిపోయినట్టే. ఈ గులాబ్ జామున్ కూడా మనం చక్కెర పానకంలో వేసుకుందాం. ఈ చక్కెర పానకంలో మనకైతే మంచిగా నానుతున్నాయి. అవి ఫస్ట్ వేసినాయి, ఇవి కూడా నానాలి కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గులాబ్ జామ్ అయితే తయారైపోయింది కదా ఫ్రెండ్స్. నేనైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మరి చాలా ఇలా అనగానే మెత్తగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇగో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.